అతని మాటలకి షాక్ తిన్నాడు శేఖర్. వర్మ, నీ ముందు చెప్పకూడదీ మాట, అయినా చెబుతున్నాను. నువ్వొక జీనియస్వి. ఇంత మేధావువైనా ఒక చిన్న విషయం మరిచిపోతున్నావు నువ్వు. ఏంటి? ప్రయోగం ఫెయిల్ అయితే? ఫెయిల్ కాదు. డోంట్ బీ అన్ ఎన్కరేజబుల్ ఆప్టిమిస్ట్. అన్నీ ఆలోచించాలి మనం. నువ్వు గ్లాస్ బాక్స్లో ఉంటే ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసేదెవరు? నువ్వే. ఏం చెయ్యాలో చెప్తానని. ఐ ఆమ్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ దట్. దిస్ ఈజ్ యువర్ బ్రెయిన్ చైల్డ్. మొన్న మొదటిసారిగా నీ థీరీ చదివాను అంతే. నీ అంత నాలెడ్జ్ నాకెక్కడుంది? నువ్వు చెప్పినవి నేను సరిగ్గా చేయలేకపోతే, ఒకవేళ చేసినా నేను ఇందాకన్నట్లు మనం ఫెయిల్ అయితే, నువ్వు తయారు చేసిన కండక్టర్ కానీ స్టోరేటర్ కానీ మనిషి ప్రాణానికి పనికిరాకపోవచ్చు. మోడిఫికేషన్స్ అవసరం ఉండొచ్చు. ప్రయోగం ఫెయిల్ అయితే నీ పరిశోధన అక్కడతో ఆగిపోతుంది చెప్పాడు శేఖర్. ఆలోచనలో పడ్డాడు వర్మ ఆ మాట వినగానే. ఇది కాదు, మరేదన్నా మార్గం ఆలోచించాలి. ఇంకే మార్గం ఉంది? మనం మెర్సీ కిల్లింగ్ ఒప్పుకోలేం. మన కల్చర్ అటువంటిది. కానీ ఎవరన్నా హోప్లెస్ పేషెంట్ని తీసుకుని ఎక్స్పెరిమెంట్ చేస్తే? వర్మకి ఆసక్తి వచ్చింది. 100కి 100 పాళ్ళు హోప్లెస్ అని డాక్టర్స్ ఖచ్చితంగా నిర్ధారించిన కేసు కనుకుంటే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అటువంటి పేషెంట్తో ఎక్స్పెరిమెంట్ చేస్తే నార్మల్గా అతని ప్రాణం పోయినప్పుడు మనం స్టోరేటర్లోకి పంపించగలిగితే ప్రాణం పోసిన వాళ్ళం అవుతాం కదా చెప్పాడు శేఖర్. ఇండిస్పెన్సిబుల్ ఎసెట్. దట్ ఈజ్ వాట్ యు ఆర్ శేఖర్. బ్రిలియంట్ ఐడియా అది. మళ్లీ కాస్త ఉత్సాహం వచ్చింది చైతన్యవర్మకి. అటువంటి పేషెంట్ ఎక్కడ దొరుకుతాడో ఆలోచించాలి అన్నాడు శేఖర్. దొరుకుతాడు శేఖర్. ఎక్కడా? ప్రభు అని నా చిన్నప్పటి క్లాస్మేట్, ఇప్పుడు చాలా పెద్ద డాక్టర్. ఎన్ఎంఆర్ హాస్పిటల్ తెలుసా? అఫ్కోర్స్ తెలుసు. చాలా పెద్ద సంస్థది. ప్రభుదే అది. ఒప్పించగలవా అతన్ని? ప్రయత్నం చేద్దాం. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ వాడు. ఎలా కలుస్తావు? నువ్వు బయటకు వెళ్లడం సేఫ్ కాదుగా. నేను వెళ్ళి కలిసిరానా? కబురంద చేస్తాను. నువ్వు వెళితే సరిపోదు, నేనే వెళ్ళాలి. చాలా రిస్క్ అది. రిస్క్ తీసుకుంటాను, తప్పదు అన్నాడు చైతన్యవర్మ. తండ్రి వర్మ విషయం చెప్పినప్పుడు స్పృహపోయిన స్పందన స్పృహొచ్చిన కాసేపటికి ఒంటరిగా ఉండే వీలు చెక్కగానే సూసైడ్ చేసుకోబోయింది. అదృష్టవశాత్తు సేవ్ చేసుకోగలిగాడు శ్రీనాథరావు. ఆమె బెడ్రూమ్ని ఓ మినీ హాస్పిటల్ చేశాడు. 24 గంటలు ఆమెతో మనుషులుండే ఏర్పాటు చేశాడు. ఆమె కోలుకున్నాక కూడా వదిలిపెట్టలేదాయన. ఎక్కడికి కదిలే అవకాశం లేకుండా కాపలా కట్టుదిట్టం చేశాడు. గదిలో రౌండ్ ది క్లాక్ 2 అమ్మాయిలుండే ఏర్పాటు చేశాడు. స్పందన అభ్యంతరం చెప్పలేదు. దేనికి అభ్యంతరం చెప్పే స్థితిలో లేదామె. నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. పిచ్చిదాన్లా తయారైంది. శ్రీనాథరావు చాలా దుర్మార్గుడు. అయినా అతనికి అనిపించింది ఒక్కసారి, కొన్ని క్షణాలు తను తప్పు చేశానేమోనని. అంత దయనీయంగా తయారైంది స్పందన. శేఖర్ని తీసుకుని రాత్రి 9 గంటల వేళ ప్రభు ఇంటికి బయలుదేరాడు చైతన్యవర్మ. నువ్వా? నివ్వెరపోయాడు ప్రభు అతన్ని చూడగానే. బ్రతికే ఉన్నాను అన్నాడు వర్మ. ఆ శవం? అంతా తర్వాత చెప్తాను. ఇప్పుడు ముఖ్యమైన పని మీద వచ్చాను అంటూ తన పరిశోధనంతా వివరించాడు వర్మ. అన్బిలీవబుల్. చూస్తే కానీ నమ్మలేను అన్నాడు ప్రభు అంతా విని. ఎస్, నువ్వు చూడాలొచ్చి. నాకు కావాల్సింది అదే. వస్తాను, వీలు చూసుకుని ఒకసారి. లండన్ డాక్టర్స్ గ్రూప్తో రేపు మార్నింగ్ బాంబే వెళుతున్నాను. ఎప్పుడొస్తావు మళ్ళీ? వారం రోజుల ట్రిప్. రాగానే వీలు చూసుకుని వస్తాను. వచ్చాక కాదు, ఇవాళ రారాదు? ఇవాళ? ఇప్పుడా? అవును, ఎంతోసేపు పట్టదు. ప్లీజ్ నా కోసం వీలు చేసుకో ఒప్పుకున్నాడు ప్రభు. చైతన్యవర్మ డెమాన్స్ట్రేషన్ చూస్తున్నంతసేపు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ప్రభు. 2 కళ్లతో చూస్తున్నా నమ్మశక్యం కాని వింతని చూస్తున్నట్లుంది అతని పరిస్థితి. అయ్యాక కూడా చాలాసేపు మాట్లాడలేకపోయాడు. ఏమంటావ్? అడిగాడు వర్మ. వండర్. ఇట్ ఈజ్ ఎ వండర్. అద్భుతాన్ని సాధించావు వర్మ అన్నాడు. అద్భుతమే, కానీ నా కల పూర్తిగా నిజం కావాలంటే నీ సాయం కావాలి. చెప్పు, ఏం కావాలి? మనిషి ప్రాణాన్ని కూడా ఇలా స్టోర్ చేసి తిరిగి శరీరంలోకి పంపించి ఆ మనిషిని బ్రతికించగలగాలి. అప్పుడే నా కల పూర్తిగా నిజమవుతుంది. మనిషితో ఇలా చేయడం ఇట్ ఈజ్ పాసిబుల్. సాధ్యమేనా? సాధ్యపడుతుంది, నువ్వు సాయం చేస్తే. ఏంటో చెప్పు. నా ప్రయోగానికి ఒక మనిషి కావాలి. సో ఆ మనిషిని నువ్వు ఏర్పాటు చేయాలి. వాట్? నేనెలా ఏర్పాటు చేయగలను? నీ హాస్పిటల్లోని పేషెంట్ని ఎవరినైనా. వాట్ నాన్సెన్స్ ఈజ్ దిస్? నా పేషెంట్స్ నా ప్రైవేట్ ప్రాపర్టీ అనుకున్నావా? ప్లీజ్
ఆవేశపడద్దు. దయచేసి నేను చెప్పేది పూర్తిగా విను. మీ డాక్టర్లందరూ కలిసి హోప్లెస్ కేస్ అని వదిలేసిన పేషెంట్ని బ్రతుకుతాడని 1% కూడా మీకు నమ్మకం లేని పేషెంట్ని నాకు అప్పగించు. అతన్ని నా ప్రయోగంతో బ్రతికిస్తాను నచ్చి చెప్పాడు వర్మ. కొంచెం శాంతించి చెప్పాడు ప్రభు. వర్మ, ఐ లైక్ యూ. ఐ రెస్పెక్ట్ యువర్ ఇంటెలెక్ట్. చిన్ననాటి స్నేహితుడు కూడా. కానీ నువ్వు చెప్పింది నేను చేస్తే అది మానవత్వం అనిపించుకుంటుందా? నీ ప్రయోగం సక్సెస్ అవుతుందని 100కి 100 పాళ్ళు మనం నమ్మలేం కదా. తప్పకుండా సక్సెస్ అవుతుంది ప్రభు. ప్రాణం తీస్తానని అనడం లేదు, నేను ప్రాణం పోస్తానంటున్నాను. మీ డాక్టర్స్ కూడా ఆశ వదులుకున్న పేషెంట్స్ని నేను ప్రయోగంలో వాడడం తప్పంటావా? ఏమో, సంహౌ నా మనసు ఒప్పుకోవడం లేదు. సపోజింగ్ ఒక పేషెంట్ మరో 24 గంటల్లో చనిపోతాడని నిర్ధారణకొచ్చాక అతన్ని నీకు అప్పగించాననుకో, నీ ప్రయోగం వల్ల అతని 24 గంటల ఆయుష్లో 1 క్షణం తగ్గినా అది హత్యతో సమానం కాదు. నువ్వనేది నిజమే. చనిపోతాడని తెలిసి కూడా పేషెంట్ని బ్రతికించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు మీరు. మీ ప్రయత్నాలకి ట్రీట్మెంట్కి ఏ రకంగానూ అడ్డురాదు నా ప్రయోగం. దానివల్ల నువ్వు కానీ నీ పేషెంట్ కానీ నష్టపోయేదేం లేదుగా. ఆలోచనలో పడ్డాడు ప్రభు. ప్లీజ్ ప్రభు, ఇది కేవలం నా కోసం చేస్తున్న ప్రయోగం కాదు. నా విజయాన్ని ఈ ప్రపంచానికి అంకితం చేస్తాను. ఓకే, నేను ఒప్పుకున్నాననుకో, పేషెంట్ తరపు వాళ్ళు కూడా ఒప్పుకోవాలిగా. ఆలోచనలో పడ్డారు ముగ్గురు. వాళ్ళకి చెప్పవలసిన అవసరం ఏముంది? ఈ ప్రయోగం కూడా మీ వైద్యంలో ఓ భాగం అనుకోనివ్వండి వాళ్ళని అన్నాడు శేఖర్. చెప్పకుండా? మీరు తప్పు చేయడం లేదు. చనిపోయే పేషెంట్ని బతికించగలిగితే వాళ్ళకి సాయం చేసినట్లేగా నచ్చి చెప్పాడు. పేషెంట్ని ఇక్కడకు తీసుకురావడం కుదరదు. నో ప్రాబ్లం, నీ హాస్పిటల్లోనే చేస్తాను నా ప్రయోగం. కొన్ని క్షణాలు ఆలోచించుకుని చెప్పాడు వర్మ. ఓకే వర్మ, నీ సక్సెస్ వల్ల ప్రపంచానికి మేలు జరగాలనే ఆకాంక్షతో ఒప్పుకుంటున్నాను అన్నాడు ప్రభు చివరికి. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్నెప్పుడు కాంటాక్ట్ చేయమంటావు? రేపు బాంబే వెళుతున్నాను తెలుసుగా. మనం అనుకున్న స్థితిలో ఉన్న పేషెంట్ని ఐడెంటిఫై చెయ్యాలి ముందు. టైం పడుతుంది దానికి. వచ్చే వారం నేను తిరిగి వచ్చాకే డిసైడ్ చేస్తాను చెప్పాడు ప్రభు లేస్తూ. 10 రోజులు గడిచిపోయాయి. స్పందనని కాంటాక్ట్ చేయడం కుదరలేదు ఇంకా శేఖర్కి. తన పరిశోధన హడావిళ్లోనూ ప్రభు దగ్గర నుంచి కబురు ఎప్పుడొస్తుందా అన్న నిరీక్షణతోనూ హాస్పిటల్లో ప్రయోగం చేయడానికి కావలసిన ఏర్పాట్ల గురించి, మార్పుల గురించి ఆలోచించడంలోనూ చైతన్యవర్మ సమయమంతా గడిచిపోయింది. కబుర్ రాగానే ప్రభువును కలిశాడు వర్మ. నువ్వు చెప్పిన నీకు కావలసిన పేషెంట్ ఉన్నాడు చెప్పాడు ప్రభు. నీ హాస్పిటల్లోనా? ఎస్, 14 రోజులు బట్టి కోమాలో ఉన్నాడు. అఫ్కోర్స్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. బట్ ఎప్పుడు మొదలు పెట్టచ్చు నేను? నీ ల్యాబ్లో ప్రయోగం వేరు, ఇక్కడ నువ్వు చేయబోతోంది వేరు. నీ ప్రయోగంలోని ప్రతి అంశం గురించిన వివరాలు కావాలి నాకు. నేను పూర్తిగా సాటిస్ఫై అయితేనే జరుగుతుంది నీ ప్రయోగం ఇక్కడ. తను తెచ్చిన ఫైల్ ఇచ్చి చెప్పాడు వర్మ. మారిన ప్రదేశానికి నీ హాస్పిటల్ వాతావరణానికి అనుగుణంగా నేను చేయబోయే ప్రయోగంలో తీసుకుంటున్న జాగ్రత్తలన్నీ అందులో ఉన్నాయి. ఆ తర్వాత బ్రీఫ్గా వివరించాడు కూడా. తనకి కావలసిన ఫెసిలిటీస్ ఏంటో కూడా చెప్పాడు. టైం పడుతుంది ఏర్పాట్లకి అన్నాడు ప్రభు. మరో 2 రోజులకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రభు ఛాంబర్స్కి చైతన్యవర్మ రాగానే పేషెంట్ ఉన్న 3rd ఫ్లోర్కి బయలుదేరారు ఇద్దరు. నువ్వు ప్రిపేర్ చేసిన నోట్స్ అన్నీ చదివాను అన్నాడు ప్రభు కారిడార్లో నడుస్తుండగా. వాట్ డు యూ ఫీల్ అడిగాడు వర్మ. ఐ బిలీవ్ ఇట్ విల్ బీ ఏ సక్సెస్. నీ చెప్పిన స్పెషల్ క్యాబిన్ ఏర్పాటు చేశాను. పేషెంట్ని అందులోకి షిఫ్ట్ చేశారు కూడా. లోపల ఎవరూ ఉండరు. ఒక డ్యూటీ డాక్టర్ క్యాబిన్ బయట ఉంటాడు. అయితే ఒక కండిషన్. కారిడార్ మలుపు తిరుగుతూ అన్నాడు ప్రభు. ఏంటి? ఆ క్యాబిన్ బయటున్న డ్యూటీ డాక్టర్ అవసరం అనిపించిన క్షణాల లోపలికి వెళతాడు. బట్ నో బట్స్. అతను లోపలికి వెళ్లడం వల్ల నీ ప్రయోగం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుందంటావు అంతేగా? నాకు తెలుసా విషయం. అయినా కూడా పేషెంట్కి అవసరమైనప్పుడు అతను లోపలికి వెళతాడు. దట్ ఈజ్ మై కండిషన్. ఓకే? ఓకే అన్నాడు వర్మ. ఇద్దరూ గదిలోకి వెళ్లారు. గదిలో ఓ మూలగా ఉంది గ్లాస్ క్యాబిన్. అక్కడున్న డాక్టర్ ప్రభుని చూడగానే లేచి విష్ చేశాడు. ఎలా ఉన్నాడు పేషెంట్ అడిగాడు ప్రభు. నో ఇంప్రూవ్మెంట్ చెప్పాడు డ్యూటీ డాక్టర్. క్యాబిన్ లోపల స్ట్రెచ్చర్ సైజులో ఉన్న బల్ల మీద ఒక పేషెంట్ ఉన్నాడు. ఆక్సిజన్ సిలిండర్ మరికొన్ని ఆపరేటర్స్కి పోను క్యాబిన్లోని మిగతా భాగమంతా ఆ బల్ల ఆక్రమించింది.
క్యాబిన్ గుమ్మం తలుపులు అంచులు స్పెషల్ లైనింగ్తో కవర్ చేయబడున్నాయి. ఇలాగేగా నువ్వు కావాలంది అన్నాడు ప్రభు. అవును చెప్పాడు వర్మ. ఢిల్లీ వెళుతున్నాను. నా ఫ్లైట్కి టైం అయింది. రేపు సాయంత్రం రాగానే కలుస్తాను. ఓకే థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అని వర్మకు చెప్పి డ్యూటీ డాక్టర్ వైపు తిరిగాడు ప్రభు. నీ చెప్పిందంతా గుర్తుందిగా అడిగాడు. గుర్తుంది చెప్పాడు డ్యూటీ డాక్టర్. పేషెంట్కి ఏమాత్రం అవసరం వచ్చినా అటెండ్ అవ్వండి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. మీరిల్లి వరకు కూడా చెప్పండి ఆ విషయం. తలూపాడు డ్యూటీ డాక్టర్. ప్రభు వెళ్ళాక తన పని మొదలుపెట్టాడు చైతన్యవర్మ. స్టోరేటర్ని క్యాబిన్ బయట గోడకున్న అపర్చర్ పక్కగా ఫిక్స్ చేశాడు. కండక్టర్ని అపర్చర్లో దూర్చి ఒక కొస క్యాబిన్ లోపల రెండో కొస స్టోరేటర్లోనూ అరేంజ్ చేశాడు. అపర్చర్కి రెండు వైపులా కండక్టర్ చుట్టూ స్పెషల్ వాషర్స్ అమర్చాడు. క్యాబిన్కి 10 గజాల దూరంలో ఉన్న సోఫాలో కూర్చుని రిలాక్స్ అయ్యాడు కాసేపు. గంటలు గడిచిపోయాయి. ఆ వాళ్ళ రాత్రి కూడా గడిచిపోయింది. ఉదయం 8 గంటలకు వచ్చాడు శేఖర్. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోరాదా అన్నాడు వర్మతో. పర్వాలేదు ఉంటాలే అన్నాడు వర్మ. ఎలా ఉంది పేషెంట్ పరిస్థితి? అలాగే ఉంది, ఏ మార్పు లేదు. ప్రాణం కనుక స్టోరేటర్లోకి వస్తే తీసుకుని వెంటనే వస్తాను. ఐ వాంట్ టు స్టడీ ది ప్రాపర్టీస్ ఆఫ్ దట్ లైఫ్. నువ్వు ల్యాబ్కి వెళ్ళి నేను చెప్పిన ఏర్పాట్లన్నీ చూడు అన్నాడు వర్మ. వెళ్ళిపోయాడు శేఖర్. సోఫాలో కూర్చోబోతున్న వర్మ ఆగి ఒక్కసారిగా నిటారుగా నుంచుని క్యాబిన్ వైపు చూశాడు. అతనంత ఆతృతతో చూడ్డానికి కారణం డ్యూటీ డాక్టర్. తన ముందున్న మానిటర్లో ఇర్రెగ్యులర్ అయిన సిగ్నల్స్ని చూస్తున్న డాక్టర్ క్యాబిన్ లోపలికి వెళ్లాలా వద్దా అని తటపటాయిస్తున్నాడు. చైతన్యవర్మలో ఆతృత పెరిగింది. అంతలో మానిటర్లోని సిగ్నల్స్ నార్మల్ కావడంతో లేచి నుంచున్న డ్యూటీ డాక్టర్ ఊపిరి పీల్చుకుని మళ్లీ కూర్చున్నాడు. వర్మ కూడా ఊపిరి పీల్చుకున్నాడు. టేబుల్ సొరుగులోంచి మ్యాగజైన్ తీసి చదవడం మొదలుపెట్టాడు డ్యూటీ డాక్టర్. పేషెంట్ బంధువులు 2-3 వచ్చి చూసి వెళ్లారు. సరిగ్గా 10 గంటలకు జరిగింది. క్యాబిన్లో కోమాలో ఉన్న పేషెంట్లో కదలికొచ్చింది. అయితే అది లిప్తపాటు మాత్రమే. మానిటర్ స్క్రీన్ బ్లాంక్ అయింది. రిలాక్స్ అయి కూర్చున్న డ్యూటీ డాక్టర్ మ్యాగజైన్ కింద పడేసి ఒక్క ఉదుటును లేచి 2 అంగల్లో క్యాబిన్ దగ్గరకు వెళ్లాడు. 2-3 క్షణాలు తటపటాయించి తలుపు తీసుకుని క్యాబిన్లోకి వెళ్లాడు. అతను క్యాబిన్ తలుపు దగ్గరికి చేరిన సమయానికే స్టోరేటర్ ఎరుపు రంగులోకి మారింది. వింత కాంతితో మెరుస్తోంది. అది గమనించిన వెంటనే లేచిన వర్మ స్టోరేటర్ దగ్గరికి నడిచాడు. పేషెంట్స్ పల్స్ చూసి లాస్ట్ ట్రయల్స్ చేస్తున్నాడు డ్యూటీ డాక్టర్. స్టోరేటర్ని ఓడదీశాడు వర్మ క్యాబిన్ గోడ నుంచి. హీఈజ్ నో మోర్ అన్నాడు డాక్టర్ క్యాబిన్ బయటకొచ్చి వర్మతో. నే వచ్చేదాకా బాడీ ఉంచండి చెప్పాడు వర్మ పరుగును వెళుతూ. ఇంటికి చేరడానికి గంట పట్టింది వర్మకి. అతని చేతిలోని స్టోరేటర్ రంగు చూడగానే అర్థమైంది శేఖర్కి. టైం తక్కువ ఉంది. దీని ప్రాపర్టీస్ వీలున్నంతవరకు స్టడీ చేసి మళ్లీ హాస్పిటల్కి వెళ్ళాలి చెప్పాడు చైతన్యవర్మ. ఇద్దరూ ఆ పనిలో మునిగిపోయారు. నిమిషాలు క్షణాల్లా గడిచిపోయాయి. 2 గంటలు గడిచింది. ఎన్ఎంఆర్ హాస్పిటల్స్లో డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆ పొరపాటు జరిగింది. రాత్రంతా డ్యూటీ చేసిన డాక్టర్ బాగా అలసిపోయిన్నాడు. పేషెంట్ చనిపోగానే స్టోరేటర్ తీసుకుని వర్మ వెళ్లిపోయిన అరగంటకి పేషెంట్ బంధువులొచ్చారు. అందరి ఏడుపులతో ఆ గది మారుమోగిపోయింది ఒక్కసారిగా. చనిపోయిన పేషెంట్ల తాలూకా మనుషుల ఏడుపులు కొత్త కాదు ఆ డాక్టర్కి. కానీ ఆ వాళ్ళు ఎందుకో చాలా విసుగొచ్చింది అతనికి. అలసటతో విసుగ్గా ఉన్న అతను తన రిలీవర్ రాకుండానే అక్కడి నుంచి కదిలాడు. ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయిన హెడ్ నర్స్కి చెప్పాడు బాడీని వర్మనే ఆయన వచ్చేదాకా కదపొద్దని. ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చిన డ్యూటీ డాక్టర్ని హెడ్ నర్స్ కలిసి ఆ విషయం చెప్పడం ఆలస్యమైంది. ఆమె అర్జెంటుగా సొంత పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఈలోపు ఫ్రెష్గా వచ్చిన డ్యూటీ డాక్టర్ పేషెంట్ బంధువులు అడగగానే ఫార్మాలిటీస్ పూర్తి చేసి వాళ్లను పంపించాడు. శవాన్ని తీసుకుని వెళ్లిపోయారు వాళ్ళు. చైతన్య వర్మ ఇల్లు. ప్రాణం స్టోరేటర్లోనే ఉంచి స్టడీ చేయాలి వర్మ. అది ప్రస్తుతం పెద్ద అడ్డైనా అంతకుమించి మార్గం లేదు. స్టోరేటర్ నెట్ వెయిట్కి ఎంత పెరిగిందో, టెంపరేచర్ ఎంతుందో ఇంకా వీలున్నన్ని స్టడీ చేశారు వర్మ శేఖర్. హాస్పిటల్కి బయలుదేరారు. దారిలో ట్రాఫిక్ జామ్ వల్ల అరగంట ఆలస్యమైంది వాళ్ళకి. 1.5 గంటలు పట్టింది ఇంటి నుంచి హాస్పిటల్కి చేరడానికి. 3rd ఫ్లోర్కి వెళ్లడానికి లిఫ్ట్ కోసం కూడా ఆగకుండా మెట్ల మీదుగా పోయారు. ఖాళీగా ఉన్న క్యాబిన్ కనిపించింది వాళ్ళకి. కారిడార్లోని నర్సుని అడిగారు. ఈ క్యాబిన్లోని పేషెంట్ బాడీ వాళ్ళు తీసుకుపోయారు చెప్పిందామె. కదపొద్దని చెప్పాగా
అన్నాడు వర్మ కోపంతో. నాకు తెలీదు, హెడ్ నర్స్ని అడగండి లేదా డ్యూటీ డాక్టర్ని అడగండి అని ముఖం తిప్పుకుని వెళ్ళిపోయిందామె. ఏం చేద్దాం అన్నాడు శేఖర్ వర్మతో. వాచి చూసుకున్నాడు వర్మ. ఇంకా టైం ఉంది, ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసుకుందాం పదా అన్నాడు. ఇద్దరూ కింద రిసెప్షన్లో పేషెంట్ అడ్రస్ తీసుకుని బయలుదేరడానికి మరో 20 నిమిషాలు పట్టింది. చనిపోయిన పేషెంట్ తాలూకా బంధువులందరూ భార్యతో సహా అతను బతుకుతాడన్న ఆశ ఎప్పుడో వదులుకున్నారు. 15 రోజుల నుంచి పరిస్థితి రేపో మాపో అన్నట్టుగా ఉండడంతో అందరూ మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. శవాన్ని ఇంటికి తీసుకెళ్లగానే రావలసిన వాళ్లకి ఎవరూ లేకపోవడంతో శ్మశానానికి తీసుకువెళ్లే ఏర్పాట్లు త్వరగా జరిగాయి. త్వరగా ఆ పని కూడా పూర్తి చేసి తమ తమ ఇళ్లకో ఊళ్లకో వెళ్లిపోదామని ఏర్పాట్లన్నీ చేసిన బంధువుల ఉద్దేశం కావడంతో చాలా త్వరగా శ్మశానానికి చేరింది శవం. ఇంటి అడ్రస్ వెతుకుని పేషెంట్ ఇంటికి చేరడానికి దాదాపు 2 గంటలు పట్టింది వర్మ శేఖర్లకి. శవాన్ని తీసుకెళ్లి చాలాసేపు అయిందని తెలిసినా ఆశ చావక ఏ శ్మశానానికి తీసుకెళ్లారో కనుక్కుని బయలుదేరారు. వాళ్లు శ్మశానం చేరేసరికి దహనం ఆఖరి దశలో ఉంది. నీరు కారిపోయాడు వర్మ. శ్మశానం నుంచి అతను శేఖర్ వెళ్లిపోతున్నప్పుడు చూశాడు జిన్ని. బాగా పెరిగిన గెడ్డంతో ఉన్న వర్మని తేలిగ్గానే గుర్తుపట్టాడు. అర్ధరాత్రి దాటింది. వర్మకి నిద్ర రావడం లేదు. ఎంత ప్రయత్నించినా ఏదో చెప్పలేని ఆరాటం, అలజడి. కళ్ళు మూయనివ్వడం లేదు. అయినా బలవంతంగా కళ్ళు మూసుకుని నిద్ర కోసం ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడో దూరం నుంచి ప్రచండ వేగంతో సుడిగాలి వీస్తున్నట్లు సన్నటి శబ్దం. కళ్ళు తెరిచాడు. ఎంత ఆలోచించినా అంతుబట్లేదు ఆ రెస్ట్లెస్నెస్కి కారణం. పక్కకి తిరిగి పడుకుంటూ గది చివర్లో ఉన్న అద్దాల బీరువా వైపు యథాలపంగా చూసి అదే పోస్టర్లో బీసుకుపోయాడు. బీరువా పై అరలో ఉన్న స్టోరేటర్లో చీకట్లో మెరిసిపోతూ అరమీద నుంచి 2-3 అంగుళాలు పైకి లేచి కదులుతోంది. దూరం నుంచి సుడిగాలి వీస్తున్నట్లు సన్నటి శబ్దం వినిపించింది మళ్ళీ. కళ్ళు నులుముకుని చూశాడు మళ్ళీ. మీదికి లేస్తూ ఊగిసలాడుతున్నట్లు 2 పక్కలకి కొంచెం వంగుతూ కనిపించింది స్టోరేటర్. ఒక్క ఉదుటును లేచి బీరువా దగ్గరికి వెళ్లాడు. చలనం లేకుండా కనిపించింది స్టోరేటర్. వెనక్కి తిరిగి బెడ్ దగ్గరికి వెళ్లబోతుంటే మళ్లీ కదలక కనిపించింది దానిలో. నివ్వెరపోయి చూశాడు. ఈసారి 4 అంగుళాల దాకా పైకి లేచింది. సుడిగాలి వీస్తున్న శబ్దం ఎక్కడో దూరం చూస్తున్నట్లు వినిపిస్తోంది. ఇంకా అరచేతిని స్టోరేటర్ చుట్టూ బిగించి చేతిలోకి తీసుకున్నాడు వర్మ. ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించినట్లయింది. కాసేపు పరీక్ష చేసి స్టోరేటర్ బీరువాలో పెట్టేశాడు. వెంటనే మళ్లీ సుడిగాలి వీస్తున్న శబ్దం సన్నగా వినిపించింది. స్టోరేటర్ చేతిలోకి తీసుకోగానే మళ్లీ శబ్దం ఆగిపోయింది. ఏంటి చిత్రం అనుకుంటూ తన బెడ్ దగ్గరకు నడిచాడు. జిన్నీ షాక్ అనేది ఎరుగడు. దేనికి చలించాడు. చాలా నింపాదిగా ఉంటాయి అతని చేష్టలన్నీ. కానీ బ్రతికున్న చైతన్యవర్మను చూడగానే మైల్డ్ షాక్ తగిలింది అతనికి. చైతన్యవర్మ బ్రతికున్నందుకు కాదు, శ్రీనాథరావు ఏమంటాడోనని. పోలీసులకి బ్రిడ్జి దగ్గర శవం దొరకడం, మున్సిపాలిటీ వాళ్లు దహనం చేయడం గురించి తెలిసాక ఎందుకన్నా మంచిదని చైతన్యవర్మ పాతింటికి వెళ్లాడు ఒకసారి చూద్దామని. ఇల్లు తాళం వేసుంది. అప్పటికే శేఖర్ ఆ ఇల్లు అమ్మేయడం జరిగిందన్న విషయం తెలియకపోవడంతో తృప్తిపడి వెళ్లిపోయాడు. ఇప్పుడు చైతన్యవర్మను చూడగానే శ్రీనాథరావుకి చెప్పాలా వద్దా అని ఆలోచించాడు. చెబితే ఇక తన పనైపోతుంది. శ్రీనాథరావు పంచన ఉండడానికి వీలుండదు. ఆయన ఫెయిల్యూర్ భరించని మనిషి కాబట్టి. చెప్పకుండా ఉంటే అది ప్రమాదమే. తన విషయం చెప్పకుండా పొరపాటున ఆయనంతటా ఆయన తెలుసుకున్నా తన పని ఖాళీయే. ఫెయిల్యూర్ భరించిన మనిషి ట్రేచరీ ఎందుకు భరిస్తాడు? ఒకటే మార్గం ఉంది. శ్రీనాథరావుకి తెలిసేలోపలే తను చైతన్యవర్మను పైకి పంపించాలి. శవం కూడా కనిపించకూడదు ఎవరికి. శ్మశానం దగ్గర కనిపించినప్పుడు ప్రయత్నించాడు ఫాలో చేయడానికి. కానీ మిస్ అయ్యాడు. ఇప్పుడు తెలుసుకోవాలి ఎక్కడున్నాడో. ఎలా? ఇంత పెద్ద మహానగరంలో ఎక్కడని వెతకాలి? అంతకుముందు తను వెళ్లి చూసిన ఇల్లు చైతన్యవర్మ సొంతిల్లు. ఆ ఇంట్లో ఉండకపోవచ్చు, మరెక్కడో ఉండొచ్చు. ఆ ఇల్లు ఏం చేశాడు? ఎవరుంటున్నారు ఇప్పుడు దాంట్లో? అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుందిగా. బయలుదేరాడు అక్కడికి. పొద్దున్నే వచ్చాడు శేఖర్ చైతన్యవర్మ దగ్గరికి. గత రాత్రి తన అనుభవం గురించి ఇదమిద్దమైన అభిప్రాయానికి దేనికి రాలేకపోయాడు వర్మ. అందుకే శేఖర్కి చెప్పలేదా విషయం. తన దగ్గరున్న 30,000 రూపాయలు తీసుకొచ్చి శేఖర్కిచ్చాడు. దేనికి? అడిగాడు శేఖర్. నిన్న మనం వెళ్లిన ఆ పేషెంట్ కుటుంబానికి అందజేయి అన్నాడు వర్మ. ఇస్తాలే కాని అనవసరంగా బాధపడకు ఆ విషయం గురించి.
జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు కదా? ప్రత్యక్షంగా లేకపోవచ్చు, కానీ పరోక్షంగా నేనే కారణం అనిపిస్తోంది జరిగిన దానికి. డబ్బుతో జరిగిన దాన్ని సరిదిద్దలేవనుకో, నా తృప్తి కోసం ఇచ్చిరా. ఇల్లమ్మగా మిగిలిన డబ్బు చాలా ఖర్చు పెట్టేశావు, ఇది మిగిలింది. ఇది వాళ్ళకిస్తే నీ సంగతేమిటి? పొలం బేరం పెట్టాంగా, ఆ డబ్బు వచ్చేదాకా ఎలాగోలా అడ్జస్ట్ అవుతాను. ఏమైంది పొలం సంగతి? మీ ఊళ్ళో ఎకరం 70,000 ఉంది రేటు. 10 ఎకరాలకి 8 లక్షలు అడిగాను. ఒకతను 6 లక్షలు ఇస్తానంటున్నాడు. అంతే. ఇది సీజన్ కాదు, అసలు అమ్మేందుకు. 7 లక్షలైనా ఇచ్చాయి, చివరికి 6 సరే చెప్పాడు వర్మ. ఇంకేమిటి నీ కార్యక్రమం? ప్రభువును కలుస్తాను. ఈ పొరపాటు ఎలా జరిగిందో నా వెర్షన్ చెప్పాలి. నా ఎక్స్పెరిమెంట్ కంటిన్యూ చెయ్యాలంటే వాడి సాయం కావాలి కదా చెప్పాడు చైతన్యవర్మ. శేఖర్ దగ్గర వరం ఇల్లు కొనుక్కున్న అతని పేరు సాంబశివరావు. అతనిది వేరే ఊరు. కొన్నాక ఇంటిని అద్దెకిచ్చాడు. అద్దెకుంటున్న వాళ్ళని చూసి చైతన్యవర్మ బంధువులు కావచ్చు అనుకున్నాడు జిన్ని ముందు. కాసేపు వాళ్లతో మాట్లాడగానే అర్థమైంది వర్మెవరో వాళ్ళకి తెలీదని. ఇంటి ఓనర్ పేరు, అడ్రస్సు ఇచ్చారు జిన్నికి. అప్పుడు తెలిసింది అతనికి వర్మ ఇల్లమ్మిన విషయం. ఇల్లు కొన్న సాంబశివరావుని అడిగితే వర్మ కబురు తెలుస్తుంది కాబట్టి అతని ఊరికి బయలుదేరాడు జిన్ని. ఢిల్లీ నుంచి మర్నాడే వచ్చేస్తానన్న ప్రభు ఇంకా రాకపోవడంతో ఎన్ఎంఆర్ హాస్పిటల్కి వెళ్లిన చైతన్యవర్మ వెనుతిరిగాడు. ఇంటికి వెళ్ళిపోతుంటే గుర్తొచ్చింది బ్యాంకు విషయం. ఊళ్ళోని పొలం బేరం పెట్టకమునిపే ఆ కాగితాలు పెట్టుకుని లోన్ ఇవ్వమని కొత్తగా వచ్చిన బ్యాంకు మేనేజర్కి కబురు చేశాడు వర్మ శేఖర్తో. ఇంటి మీద అప్పు తెరచడం అయింది కాబట్టి ఇస్తాడని ఆశించాడు. ఇవ్వనన్నాడాయన. పొలం బేరం కుదరకపోయినా ఇబ్బంది లేకుండా గడవాలంటే డబ్బు కావాలి. తను స్వయంగా వెళితే మేనేజర్ ఒప్పుకుంటాడేమోనని అనిపించింది. బ్యాంకుకి వెళ్ళాడు. ప్రభుకి చూపించడం కోసం తెచ్చిన స్టోరేటర్ అతని చేతిలోనే ఉన్న రెగ్జిన్ బ్యాగ్లో ఉంది. బ్యాంకు మేనేజర్ క్యాబిన్. ఎవరితోనో మాట్లాడుతున్న వర్మని చూసి కూర్చోమని సైగ చేశాడు మేనేజర్. వర్మ చనిపోయినట్లు బ్యాంకులో స్టాఫ్ మెంబర్స్ ఎవరూ పేపర్లో చదివినట్లు లేదు. అందుకే అతన్ని చూసిన 2-3లో ఎవరూ ఆశ్చర్యపోలేదు. ముందొచ్చిన పార్టీ వెళ్ళిపోగానే వరం వైపు తిరిగాడు మేనేజర్. చూడండి, ఇప్పుడు క్రెడిట్ స్క్వీజ్ ఉంది. మీ అప్లికేషన్ ఎంటర్టైన్ చేయలేను. పైగా ప్రాపర్టీ మీ ఊళ్ళో ఉంది. ఆ ఏరియాలో ఉన్న బ్యాంకులో ట్రై చేయండి ప్లీజ్ చెప్పాడు వర్మ ఏం మాట్లాడకుండానే. చాలా అవసరం ఉంది. పొలం బేరం పెట్టాను. ఎలాగో బేరం సెటిల్ కాగానే అడ్వాన్స్ తీసుకుని మీది క్లియర్ చేసేస్తాను అన్నాడు వర్మ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, కుదరదు. ఇంకొకసారి ఎప్పుడన్నా చూద్దాంలేండి. వర్మని తొందరగా వదిలించుకోవాలనే ధోరణిలో చెప్పి తన ముందున్న ఫైల్ చూడడం మొదలుపెట్టాడు మేనేజర్. ఇక అనవసరం అనిపించింది వర్మకి. బ్యాంక్స్ ఉన్నది ఎందుకా అనిపించింది. సెక్యూరిటీ ఆఫర్ చేసినా వాళ్ళకి అభ్యంతరం ఎందుకో అర్థం కాలేదు. పాత మేనేజర్ ఉండుంటే బాగుండేదనిపించింది. వెళ్ళిపోదామని ఆఖరి ప్రయత్నంగా అన్నాడు. ఎలా అయినా ఇవ్వాలి మీరు ప్లీజ్. ఆ వెంటనే బ్యాంక్ మేనేజర్ అన్న మాటలు వెంటనే అర్థం కాలేదు వర్మకి. ఏంటి అడిగాడు. ఇవాళే కావాలని అడుగుతున్నా చెప్పాడాయన. విస్తుపోయాడు వర్మ. క్షణం క్రితం దాకా ఇవ్వనని భీష్మించుకుని కూర్చున్న మనిషి అంత వెంటనే మనసెలా మార్చుకున్నాడో అర్థం కాలేదు. తలూపాడు తేరుకొని. తన దగ్గరున్న స్టోరేటర్ ప్రభావానికి లోనే మేనేజర్ తనిచ్చిన కమాండ్ ఒబే చేశాడన్న విషయం అతనికి తెలియదింకా. తనని కలిసిన జిన్నీకి వరమిల్లు కొన్న సాంబశివరావు నిజం చెప్పలేదు. ఎవరన్నా అమ్మిందెవరని అడిగితే ఎవరిదో పేరు, దొంగ అడ్రస్సు చెప్పమని చెప్పాడు శేఖర్ అతనికి. అలాగే చేశాడతను. కానీ జిన్నీకి అర్థమైపోయింది అతను అబద్ధమాడుతున్న విషయం. అతని ఒళ్ళుతోమి నిజం తెలుసుకుందామంటే చుట్టూ చాలామంది ఉన్నారప్పుడు. అతనొక్కడు ఉండగా పట్టుకుని ఆ పని చేసే అవకాశం దొరకాలంటే దానికి టైం పడుతుంది. ఆ ఊళ్ళోనే కాపేసి వెయిట్ చేయాలి. అంత సమయం లేదు. ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే తట్టింది. ఇల్లు కొనుక్కున్నవాడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడుగా. అందరూ చేయించుకుంటారు బినామీ పేర్ల మీదన్నా. అమ్మినవాడు వర్మ కాబట్టి ఆ ఏరియా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళితే వివరాలు తెలుస్తాయి. తనకు ఆలోచన ముందే రానందుకు తిట్టుకున్నాడు. వెనక్కి బయలుదేరాడు. స్టోరేటర్లో ప్రాణం ఉండడం మూలాన దానికి మూమెంట్ వచ్చిందనుకున్నాడు తప్పించి వేరే రకంగా ఏదీ ఆలోచించలేదు చైతన్యవర్మ. బ్యాంకుకెళ్ళి కాని పనిని చేసుకొచ్చినప్పుడు కూడా స్టోరేటర్ గురించి ఆలోచించలేదు. ఆ తర్వాత ఒకరోజు జరిగిన సంఘటనతో ఆలోచించే పరిస్థితి కలిగింది.